గడిచిన వారం రోజుల్లో బంగారం ధరలు దారుణంగా పతనమయ్యాయి. చాలామంది కామెంట్లు చేస్తున్నారు, మోడీ దెబ్బకి బంగారం ధర దిగి వచ్చిందని. ప్రపంచంలో అత్యధికంగా బంగారం కొనుగోలు చేసే దేశాల్లో భారత్ కూడా ఒకటి. కేవలం భారత్ మాత్రమే ప్రపంచ బంగారం మార్కెట్ని శాసించే స్థాయి భారత్కు లేదు. అనేక దేశాలు, ఆ దేశాల సెంట్రల్ బ్యాంకులు పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు చేస్తా ఉన్నాయి. సరే, భారత్ ప్రతి సంవత్సరం 800 నుంచి 900 టన్నుల బంగారం దిగుమతి చేసుకుంటూ ఉంటుంది. గత నెల ప్రధాని మోదీ పిలుపునిచ్చిన తర్వాత బంగారం దిగుమతులు గణనీయంగా తగ్గాయి. దేశంలో కూడా బంగారం విక్రయాలు తగ్గాయి. ఇక బంగారం దిగుమతుల మీద 15% సుంకం, 3% జిఎస్టీ కలిపి 18.5% స్థానిక పన్నులతో కలిపి ట్యాక్స్ వేశారు. దీంతో బంగారం ధర ఒకే రోజు ఆనాడు 10 గ్రాములకు 13,000 రూపాయలు పెరిగిపోయింది. అయితే గడిచిన నెల రోజుల కాలంగా బంగారం ధరలు క్రమంగా దిగి వస్తుంది. తాజాగా ఔన్స్ గోల్డ్ $4,315 దిగి వచ్చింది. దేశీయంగా కూడా 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ 1,57,000 నుంచి 1,53,000కి దిగి వచ్చింది. మోదీ పిలుపునివ్వడం వల్లనే దిగి వచ్చిందని చాలా మంది చేస్తున్న కామెంట్స్లో నిజం లేదు. బంగారం ధరలను నిర్ణయించేది భారతదేశం కాదు, ఇంటర్నేషనల్ మార్కెట్. ఇంటర్నేషనల్గానే బంగారానికి డిమాండ్ తగ్గింది. ఇప్పటికే హై లెవెల్లో ఉండడం వల్ల కొనుగోళ్లు మందగించాయి. దీనికి తోడు చైనా సెంట్రల్ బ్యాంకు, భారత రిజర్వ్ బ్యాంకు, లండన్ బ్యాంకులు బంగారాన్ని అమ్మే కార్యక్రమంలో పడ్డాయి. వారి యొక్క విదేశీ మారక నిల్వలు పెంచుకునేందుకు బంగారాన్ని పెద్ద ఎత్తున అమ్ముతూ ఉన్నాయి. దీంతో ఫిజికల్గా కూడా బంగారానికి డిమాండ్ తగ్గిపోయింది. మరికొంత తగ్గే అవకాశం కూడా ఉంది. మరో 12% కరెక్షన్ గురైన తర్వాత బంగారం ధరకి సపోర్ట్ లభించే అవకాశం ఉందని బులియన్ నిపుణులు చెబుతా ఉన్నారు. కాబట్టి కొద్ది రోజుల్లో బంగారం ధరలు మరికొంత క్షీణించి ఆ తర్వాత ఆ బంగారానికి సపోర్ట్ లభించే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఒక రిపోర్ట్ వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిలీజ్ చేయబోతా ఉంది. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.